అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన తాజా వార్త సీనియర్ సిటిజన్స్కి సంబంధించి మరో శుభవార్తతో ప్రభుత్వం సంచలనం అధికారిక ప్రకటన జారీ చేయడం జరిగింది. 60 సంవత్సరాలు దాటిన వారందరికీ కూడా ఈ బెనిఫిట్స్ అయితే ఖచ్చితంగా అమలు చేయడానికి ప్రభుత్వం మార్గం అయితే సిద్ధం చేసింది. ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. సో ప్రతిరోజు ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి న్యూస్లో భాగంగా ప్రతిరోజు అప్డేట్స్ అయితే వస్తుంటాయి కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని ఒక లైక్ చేయండి. ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. దేశంలో ప్రస్తుతం 60 సంవత్సరాల వయసు పైబడిన సీనియర్ సిటిజన్స్కు సైతం భారీ ఊరట కల్పించే విధంగా కేంద్ర ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఇటీవలే ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు కూడా బడ్జెట్లో భాగంగా టీడీఎస్ విషయంపైన పరిమితిని పెంచుతూ ఊరట కలిగించింది. అయితే ప్రస్తుత వడ్డీ ఆదాయం పైన సీనియర్ సిటిజన్స్కి సంబంధించి సరాసరి 50,000 రూపాయలకు మినహాయింపు కల్పిస్తూ వీటిని రెండింతలు చేసేరండి, అంటే ₹1,00,000 వడ్డీపై ఆదాయాన్ని పన్ను మినహాయింపు కల్పిస్తున్నట్లు తెలియజేశారు. అయితే ఎఫ్డి, ఫిక్స్డ్ డిపాజిట్లు, ఇతర చిన్న మొత్తాల పొదుపులో భాగంగా పథకాలలో పెట్టుబడులు వచ్చే ఆదాయంపై కూడా వడ్డీ మినహాయింపుపై కూడా రెండింతలు చేసింది. ఇక నుంచి పాత పన్ను విధానంలో ₹1,00,000 వరకు మినహాయింపు ఉంటుందట. ఈ విధానంలో అద్దె ద్వారా కూడా వచ్చే ఆదాయంపైన కూడా ఊరట కలిగించే నిర్ణయాలు తీసుకుంటున్నారు కేంద్ర ప్రభుత్వం. సో ప్రస్తుతం అద్దె ఆదాయం 2,40,000 వరకు టీడీఎస్లో మినహాయింపు ఉండేలా కల్పించింది. దీన్ని ఇప్పుడు ఏకంగా 6 లక్షలకు సైతం పెంచినట్లు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో పేర్కొంది. ఇకపోతే సీనియర్ సిటిజన్స్ కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం సీనియర్ సిటిజన్స్కు మంచి ఊరట కలిగించిందని చెప్పవచ్చు. అలాగే ఈసారి బడ్జెట్లో 60 సంవత్సరాల పైబడిన వారందరికీ ఊరట కలిగించేలా ఉన్నట్లు కనిపిస్తుంది. ₹1,00,000 వరకు వడ్డీ ఆదాయం పైన మినహాయింపు కలిగించడంతో పాటుగా అలాగే ఆదాయం పైన 6 లక్షల వరకు మినహాయింపు కలిగించారట. దీంతో లక్షల మందికి సీనియర్ సిటిజన్స్కి సంబంధించి ఊరట కలిగిందని చెప్పవచ్చు. ఇక నిర్మలా సీతారామన్ గారు 2025 ఏడాదికి గాను ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఒక్క సీనియర్ సిటిజన్స్కే కాదు దాదాపు చాలామందికి ఊరట కలిగేలా ఉందని చెప్పవచ్చు.